ఫ్రెండ్స్ ఈ ఇల్లు చూడండి. దక్షిణం వీధి గల స్థలం. దక్షిణం వీధి గల స్థలం అయితే ఆయన కూడా పెద్ద పేరున్న వ్యక్తి ఉంది. కానీ ఎందుకు కట్టినాడో కానీ దక్షిణం వీధిలో దక్షిణానికే గేటు డోర్ కానీ గేట్ కానీ పెట్టకుండా తూర్పు పెట్టి తూర్పు ఆగ్నేయ నడక ఇట్లా ఇంట్లోకి వస్తే వాయువు నడక నడిచినాడు. అంటే ఇప్పుడు ఇట్లా వస్తే ఇంట్లోకి వాయువు నడక అవుతుంది. ఇట్లా బయటికి పోతే ఆగ్నేయ తూర్పు ఆగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం నడకవుతుంది. అంటే వాయువం ఆగ్నేయం నడిచినాడు. ఎప్పుడే కానీ ఆగ్నేయం ఈశాన్యం నడచాలి, కానీ వాయువం ఆగ్నేయం నడచకూడదు. తర్వాత ఆయనకైతే చెడ్డ పేరే వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇండ్లు చూడండి, దక్షిణ వీధి గల స్థలం అయితే ఇంటికి దక్షిణ సింహద్వారం లేదు. తూర్పున ఖాళీ స్థలం ఉంది. పార్కింగ్ వదిలి తూర్పు సింహద్వారం ఉంచినారు. అయితే ఈ వీధి అక్కడికే వచ్చి నిలబడి ఉన్నది. స్థలానికి దక్షిణ ఆగ్నేయ నడకలు వచ్చిన ఇంటికి మాత్రం తూర్పు ఈశాన్యం నుంచి సింహద్వారం నడక మాత్రమే ఉన్నది. తూర్పు ఈశాన్యం అయిందే, ఇంటికి తూర్పు ఈశాన్యం అయిందే, కానీ గేటు దగ్గరికి వచ్చేసరికి తూర్పు ఆగ్నేయం వెళ్ళి దక్షిణాగ్నేయంలోకి వెళుతున్నారు. ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు దక్షిణాగ్నేయం నుంచి వాయువంలోకి వెళుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా వస్తే తూర్పాగ్నేయం తిరిగి దక్షిణాగ్నేయం వెళ్తారు. ఇంట్లోకి వస్తేప్పుడు ఉత్తర వాయువంలోకి వస్తారనమాట. అంటే ఈశాన్యం లేకపోరు వాళ్ళు డైరెక్ట్గా. ఈశాన్యం లేకపోకుండా ఇట్లా వాయువంలోకి వస్తారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆగ్నేయంలోకి వెళ్తున్నారు. ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు దక్షిణాగ్నేయం నుంచి వాయువంలోకి వెళుతారు. వాయువు దోషాలను ఆ వ్యక్తి అనవసరమైన కేసు నుండి బాధపడుతున్నాడు. మెయిన్ వీధిలోకి వచ్చేటప్పటికి దక్షిణాగ్నేయం గేట్ నుంచి బయటికి వచ్చి పశ్చిమ నైరుతిలోకి వెళుతారు. ఆ పశ్చిమ నైరుతి నడక అతని ఇంటి దగ్గర నుంచి నిలబడింది. వీధి అక్కడి నుంచి వచ్చి ఆటికే నిలబడింది. కావున వీధి నిలిస్తే విధి నిలుస్తుంది. అతది చెడు చేస్తుంది. కానీ అతనికి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అయి ఉండి కూడా దోషాల కారణంగా అతను లేనిపోని గొడవల్లో ఉండి కోర్టు కేసులు దండిగానే నడుస్తున్నాయి. కొట్లాటలు జరిగి చాలాసార్లు అవమానం జరిగింది. అతను కొట్టుకున్న అతను కుటుంబాలలో కూడా సఖ్యంగా లేడు. అతని ఊరిలో చాలా చెడ్డ పేరు వచ్చింది. వాయువ దోషాల వల్ల అనవసరం శత్రుత్వం చాలా బాధపడుతున్నాడు. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం వస్తుంది. ఆగ్నేయ దోషాల వలన కోర్టుల కేసులు గొడవలు వచ్చి ఎంతవారైనా వాస్తు బాలేకుండా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇతను ఎంత మంచి పేరున్నా ఈ వాయువాగ్నేయ దోషాలతో బాధపడుతున్న అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, లేదా కోర్టు స్టేషన్ పంచాయతీ ఉండమా, కుటుంబ సమస్యలతో బాధపడమా, ఏదో అయినా అవసరమైనప్పుడు ఎప్పుడైతే ఇట్లా ఉంటే అవమానం జరిగిందంటే కూడా నమ్మొచ్చు. కాబట్టి ఇట్లా ఉండకూడదు. దక్షిణం వీధి ఉంటే దక్షిణమే ఉండాలి, దానికి ఉత్తరంలో ఉండాలి. తూర్పులో ఉంటే ఆగ్నేయ నడక వాయువు నడక అవుతాయి. దక్షిణం వీధి ఉన్నప్పుడు దక్షిణం వీధే సింహద్వారం ఉండాలి. దానికి తోడు ఈశాన్యంలో సింహద్వారం ఉండాలి.